ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఎలాంటి ఫోమ్ వాడాలి, ఎలాంటి ఫోమ్ కంపెనీ వాడితే లేకపోతే ఎలాంటి డెన్సిటీ వాడుకుంటే మనకు సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాగే డౌట్ అనేది ఉంటుండదు అనమాట. ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే ఈ ఫోములలో ఎన్ని రకాలు, అలాగే ఎంత డెన్సిటీ నుంచి ఎంత డెన్సిటీ వరకు అనేది ఉంటుంది కూడా చాలా మందికి తెలియదు అనమాట. సోఫాలు కొంటుంటారు, చేపిస్తుంటారు, కానీ ఫోముల గురించి అనేది చాలా మందికి అవగాహన అనేది ఉండదు. దీని ద్వారా మనం ఒకవేళ తెలుసుకున్నట్టయితే ఫ్యూచర్ లో మీరు ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు మీకు ఎంతగానో ఉపయోగం అనేది పడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీకైతే ఫోముల గురించి ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత వీడియోలు అనేది మనం సోఫాలకు సంబంధించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోఫా ఫోమ్ సంబంధించిన దాంట్లో 18 డెన్సిటీ కాంచి మొదలు పెడితే 40 డెన్సిటీ వరకు కూడా ఈ ఫోమ్లలో అనేది డెన్సిటీ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే సోఫా అంటే ఈ మన ఫోమ్ థిక్నెస్ కి డెన్సిటీకి అనేది ఎలాంటి సంబంధం అనేది లేదనమాట. 2 ఇంచు, 1 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు డెన్సిటీకి సంబంధం ఉండదు. ప్రతి ఫోమ్లలో కూడా డెన్సిటీ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే 1 ఇంచులో, 2 ఇంచులో, 3 ఇంచులో, 4 ఇంచులో కూడా ఎక్కువ తక్కువ డెన్సిటీ అనేది ఉంటది అనమాట. అందుకనే మందానికి డెన్సిటీకి సంబంధం అనేది లేదు. ఫోమ్లలో తక్కువలో 18 డెన్సిటీ కాంచి మొదలు పెడితే 40 డెన్సిటీ అంటే 40 డెన్సిటీ వరకు కూడా ఫోమ్ అనేది వాడడం జరుగుతుంది. చాలా వరకు సోఫా సిట్టింగ్ లో వచ్చేసి 32 డెన్సిటీ అనేది రెగ్యులర్ గా వాడడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 23 లేదంటే 28 డెన్సిటీ అనేది ఎక్కువ శాతం అనేది యూజ్ చేస్తారు. ఈ రెడీమేడ్ వాళ్ళైతే సిట్టింగ్ అయితే 32 కూడా వాడడం అనేది జరగదు అనమాట. 23 లేదంటే 28 అనేది సిట్టింగ్ వేస్తారు. ఈ మన బ్యాక్ సైడ్ వచ్చేసి అసలు డెన్సిటీ లేని ఫోమ్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. అందుకనే తక్కువ రేట్లలో వచ్చే సోఫాలు ఎందుకు తొందరగా డౌన్ అవుతాయి అంటే మునగ్రామ్ లేకుండా వేసే ఫోములు అనమాట. ఇంకో విషయం ఏంటంటే 1/2 ఇంచు, 1 ఇంచు వరకు మన ఈ డెన్సిటీతో సంబంధం లేకుండా నడుస్తుంది. కానీ ఈ 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు మాత్రం ఖచ్చితంగా డెన్సిటీ అనేది చూసుకొని మనం ఎంత ఎక్కువ డెన్సిటీ వేసుకుంటే లైఫ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది కూడా అప్పుడప్పుడు అంటుంటారు మనకు ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే ఏం లేదు, సోఫా మంచిగా ఉండాలి అంటారు అనమాట. దానికి అర్థం ఏంటంటే ఈ ఫోమ్లలో డెన్సిటీ అనేది ఎక్కువ వేసుకుంటారు అనమాట. అందుకనే ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే ఫోమ్లలో వచ్చేసి డెన్సిటీ ఎక్కువ వేసుకోండి. తక్కువ సిట్టింగ్ లో వచ్చేసి 32 డెన్సిటీ అనేది వాడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 23 లేదంటే 28 డెన్సిటీ అనేది వాడుకోండి. సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రెడీమేడ్లలో అయితే తక్కువ డెన్సిటీ వాడడం ద్వారానే ఈ సోఫాలు అనేది తొందరగా డౌన్ అవుతాయి అనమాట. ఫోమ్లలో ఇంకో విషయం ఏంటంటే 1 ఇంచు, 1/2 ఇంచు తో సంబంధం లేదు. ఎక్కువ శాతం 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు అనేది కంపల్సరీ ఇది మీరు దృష్టిలో పెట్టుకుని డెన్సిటీ అనేది ఎక్కువ డెన్సిటీ వేసుకోండి. లేదు ఒక 10 రూపాయలు ఎక్కువైనా అనుకుంటే హెవీ డెన్సిటీ వేసుకోండి. లేదు మనకు మీడియం నడవాలి, ఒక 4-5 ఇయర్స్ లోపు నడిచినా ఏం కాదనుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే 32 అనేది ద బెస్ట్ అనమాట. చాలా మంది 32 కంటే తక్కువ కూడా వేస్తారు. అది 32 కంటే తక్కువ అనేది కంపల్సరీ వాడకండి. ఎందుకంటే సోఫా అనేది చాలా వరకు తొందరగా డౌన్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీరు గమనించుకోండి. ఫోమ్ల గురించి తెలియకపోతే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అయినట్లయితే సోఫా సంబంధించిన ఫ్యాబ్రిక్, ఫోములు, ప్రతి ఒక్క చిన్న పెద్ద కాంచి వస్తువుల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువు గురించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి. మీకు సోఫాల గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.